దక్ష యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞం పాడైపోయిందండి. ఆ కథంతా మీకు తెలిసిందే కదా. పాడైపోయిన తర్వాత వీరభద్రుడు వచ్చి దక్ష ప్రజాపతి తల ఖండించి ఆ హోమగుండంలో పడవేశాడు. తర్వాత దక్ష ప్రజాపతి భార్య ఈశ్వరుని ప్రార్థించగా మేక తలగా సృష్టించారు. శకం మనిషి శకం చేసి అలాంటి ఒక స్వామితో ఎలాగ ఉండాలి అంటే అతనితో కాపురం రాసేటువంటి కోరికతో ఆవిడ అడిగిందండి. ఎవరిని? ఈశ్వరుని యజ్ఞం పూర్తి చేయమన్నారు. యజ్ఞం పూర్తి చేయడం కోసం ఆగమోద్యోగ నాలుగు మొట్టమొదటిసారిగా వినాయకుడి పూజ చెయ్యాలి కాబట్టి అంతకుముందు వినాయకుడి పూజ చేయకుండా శివద్వేషకుడు ఆయన ఆ పూజ చేయడం కోసం ఆ దక్ష ప్రజాపతి ఈ అరణ్యంలో ఈ పూర్వదేవే భరతవర్షే భరతగంటే అని తిరుగుతూ ఉంటాము. ఈ అరణ్యంలో తిరుగుతూ ఉండగా ఎక్కడ స్వామి వారిని ప్రతిష్ఠించి పూజ చేయాలని దక్ష ప్రజాపతి తిరుగుతున్నట్టు అప్పటికే ఈ స్వామి వారు దక్షిణముఖంగా స్వయంభూగా వెలిసి ఉన్నారు. ఆ స్వామిని దక్ష ప్రజాపతి చూసి పూజ చేయగా ఆయన వరదిచ్చాడు. అందుకని వరసిద్ధి వినాయకుడు నామకరణం. కాలక్రమేణా ఆ స్వామికి ఏమిటయ్యా అంటే మనం కోరికలు తీర్చుకున్న తర్వాత కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. అందుకని నారికేళ స్వామి రెండే పేరు. ఈ క్షేత్రంలో వినాయక చవితి చాలా విశేషంగా జరుగుతుందండి. అలాగే ఆశ్వీజ మాసం, దేవి నవరాత్రులు, కార్తీక మాసం అంతకన్నా ఎక్కువగా పండగలు భోగి దగ్గర నుంచి అన్ని కూడా విదేశాల నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వచ్చి స్వామిని దర్శనం చేస్తూ ఉంటారు. లక్షలాది మంది. అలాగే ప్రతి నిత్యము ఈ ఆవరణలో అభిషేకములు, అక్షరాభ్యాస, అన్నప్రాసన, నామకరణ వంటి కార్యక్రమాలు ప్రతి నిత్యము జరుగుతూనే ఉంటాయి. అలాగే ఉదయాన్నే పంచామృతాభిషేకం అంటే భక్తుల యొక్క ఇష్టాలు ఏవైతే కోరికలు ఉంటాయి ఆ కోరికలు తినడం కోసం పొద్దున్నే స్వామి వారికి మూలమూర్తికి పంచామృతం అభిషేకం చేస్తారు. ఆవు పాలు, ఆవు తేనె, పంచదారతో పంచామృత అభిషేకం అంటారు. అవి భక్తులు చేసుకోవాలండి. చేసుకోవాల్సి. అలాగే ఇక్కడ స్వామికి ప్రతి నిత్యము కూడా లక్ష్మీ గణపతి హోమం చేస్తూ ఉంటారండి. ప్రతి నిత్యము కూడా ఆ హోమం చేయించుకోవడం ఏంటయ్యా అంటే కనుక ఎవరైతే ఈతి బాధలతో బాధపడుతూ ఉంటారో ఏదైనా కోరిక ఉందో ఆ కోరిక తీరడం కోసం ఆ లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవడం వల్ల ఆ కోరిక తీరుతూ ఉంటుంది. ఇదే విధంగా ఈ క్షేత్రంలో ఐదు దేవాలయాలు ఉంటాయి. అంటే ఇది పంచాయతము అంటారు. ఈ క్షేత్రంలో గాలభైర స్వామి, మూలవిరాట్ వెంకటేశ్వర స్వామి, అలాగే అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవత కేశవ స్వామి, ఈ ఐదుగురు కూడా ఒకే ఆలయంలో ఉంటుంది. పంచాయతము అంటారు. ఓం భీం సరసయ స్వాహా, ఓం భీం సరసయ స్వాహా, ఓం భీం సరసయ స్వాహా, ఓం భీం సరసయ స్వాహా, ఓం భీం సరసయ స్వాహా. ఓం నమో భూతపతయే నమో గణపతయే నమో నమః నమః నమో స్వరూపదస ఏకాదశ ద్వాదశ పుష్కరావధానం కృష్ణ. ఓం పూర్ణాహదం తవాంగహతే సర్వమేవ పూర్ణాహతిః సర్వమేవాప్నోతి అథాయం వయో పూర్ణాహతిః అస్యామేవ ప్రతిష్టతి సప్తమ అగ్నే సమిర సప్తయప్పా సప్తనిరయ సప్తధామ ప్రియాని సప్తహాత్రా సప్తధాత్రాయం సప్తజాని రావణస్వ కృతేన ఓం భౌం
సమర్పించాం. అవి పాలనంటే అన్నము, పావన్నము, ఉండ్రాళ్ళు, బెరక్కాయ ముక్కలు, చెరుకు ముక్కలు, అటుకులు, అలాగే గరికపత్రి అన్ని సమర్పించాం. మన మనసులోని కోరికలు తట్టుకుంటూ అలాగే అగ్నిహోత్రుల ద్వారా ఇప్పుడు ఆ కనుగొనంతా చెప్పింది మనకు ఏమేం కావాలో కోరుకుంటున్నాం. అందరూ శ్రద్ధగా చెప్పండి. రెండు కాళ్ళు దగ్గర పెట్టుకుని వదిలి పెట్టుకుని చెప్పండి. స్వస్తి శ్రద్ధాం మేధాం ప్రజ్ఞాం విద్యాం వేదః ఆరోగ్యం శ్రియం దేహి మే భవ్య వాహన శ్రియం దేహి మే భవ్య వాహన ఓం నమః ఇది భగవాన్ కుడిచేయి పెట్టుకునేలా మంచిదోలో పట్టుకోండి. భగవాన్ మాత్రమే కుడిచేయి పైన ఉండాలి, ఎడం చేయి కింద ఉండాలి. గోత్రము పేరు చెప్పుకుని శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. బ్రాహ్మణులైన ఉంటే మీ గోత్రము ప్రణాళిక చెప్పుకుని శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ముందు భర్త భార్య విడిగా విడిగా